హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియ రెసిపీస్. ఈరోజు అయితే ఉల్లాకు తోటకూర కాంబినేషన్లో టేస్టీగా కరకరలాడే వడలను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బౌల్లోకి 3/4 కప్పు శనగపప్పును వేసుకుందాము. అలాగే దీంట్లోకి 1/4 కప్పు పెసరపప్పును వేసేసుకొని ఈ బౌల్లోకి వాటర్ని వేసేసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని వంపేసుకోవాలి. ఇలా కొద్దిగా పెసరపప్పును యాడ్ చేసుకోవడం వల్ల మనకి వడలు మరింత క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా వంపేసుకున్న ఈ బౌల్లోకి మళ్ళీ పప్పులు మునిగేంత వరకు నిండుగా వాటర్ని వేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూతను పెట్టేసుకొని 4 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఆఫ్టర్ 4 అవర్స్ బౌల్ పై నుంచి మూత తీసి చూస్తే చూడండి, మనకి పప్పులు బాగా నాని కొద్దిగా క్వాంటిటీ కూడా పెరిగింది. చూసారా? ఇలా అయిన ఈ పప్పులను ఒక స్టెయినర్లోకి కొద్దిగా వాటర్ అంతా కూడా దీంట్లోంచి వెళ్ళిపోయేంత వరకు 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసిన తర్వాత దీంట్లోంచి 2 టేబుల్ స్పూన్ల వరకు పప్పులను ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకవేళ మీరు చిన్న మిక్సీ జార్ని కనుక తీసుకున్నట్లయితే 2 టైమ్స్ అలాగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఒకటేసారిగా వేసుకుంటున్నాను అంతా కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే దీన్ని కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే నానబెట్టుకున్న పప్పుతోనే స్మూత్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులను కూడా వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పప్పులను అలాగే వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత దీంట్లోకే ఇక్కడైతే నేను అరకప్పు సన్నగా తరిగిన ఉల్లాకును వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారన్నమాట వీటినే. అలాగే దీంట్లోకి అరకప్పు సన్నగా తరిగిన తోటకూరను కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు, 2 పచ్చిమిర్చిల తరుగును వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను కాబట్టి కారాన్ని కొద్దిగా తగ్గించి వేసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుతూనే దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోంచి మీకు నచ్చినంత సైజులో పిండిని తీసేసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకొని నేనైతే ఫస్ట్ కవర్ పైన చేసి చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు, లేకపోతే కాటన్ క్లాత్ పైన, లేకపోతే చేతి పైన అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వడలను రౌండ్గా కొద్దిగా ఒక 1/4 ఇంచ్ మందంతో వత్తుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వత్తుకున్న వాటిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీకు ఎన్ని పడితే అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొద్దిగా గట్టిపడేంత వరకు అలాగే వదిలేసిన తర్వాత ఇప్పుడు వీటిని 2 వైపులా తిప్పుతూనే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఒక 1 మినిట్కి ఒకసారి 2 వైపులా తిప్పుతూనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మంచి కలర్కి వచ్చేసి క్రిస్పీగా అయిన వాటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మీకు ఏ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చో వడలు ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని సేమ్ ఇంతకు ముందులాగానే మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని వేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే తోటకూర ఉల్లాకు వడలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే కనుక ఇలా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. వీటి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఈ విధంగా టీ టైంలో స్నాక్స్ని చేసి పెట్టారంటే అందరూ కడుపు నిండా తినేస్తారు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఉల్లాకు తోటకూర కాంబినేషన్లో ఇలాగ వడలను ట్రై చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.